హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నేను మీ మైటీ ప్రణవ్. చాలా రోజుల తర్వాత కలుస్తున్నట్టున్నాం. అండ్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అందరితో పాటు కలిసిమెలిసి ఉంటున్నాను. ఇంకేంటి సంగతులు? చాలా గ్యాప్ వచ్చింది మన యూట్యూబ్ ఛానల్‌కి మంచి ఆహ్, వీడియో చేయడానికి. కాన్సెప్ట్ వీడియోస్ ఇవేం కాదు. మంచి వీడియో చేయడానికి. లాంగ్ బ్యాక్ ఎగో నా ఫ్రెండ్ డెలివరీ టైమ్‌లో ఒక ప్రాపర్ వీడియో అని చేసి పెట్టాను. ఫస్ట్ వీడియో వ్లాగ్‌లో అన్నట్టు. అండ్ సో ఇప్పుడు సెకండ్ వీడియో ది బెస్ట్ వన్. సమ్ టెక్నికల్‌గా కూడా మనం చేద్దాం అనుకుంటున్నాను నేను. సో, ఇప్పుడు మనము కొత్తగా లేటెస్ట్‌గా మన అందరికి వచ్చే అప్డేట్స్ ఏంటి? ఫిట్‌నెస్, ఇయర్ బడ్స్, గ్యాడ్జెట్స్ గురించి చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మనం చేసేది ఏంటంటే గ్యాడ్జెట్స్ అని వింటూ ఉంటాం. సో, ఈ గ్యాడ్జెట్స్‌ని మనం క్యాచ్ చేసుకోవాలి అనేసి ఒకటి గ్యాడ్జెట్ చూసాను. ఆహ్, ఇయర్ బడ్స్. ఇయర్ బడ్స్ అనకూడదు. ఆహ్, ప్యూర్ ఇయర్ పాడ్స్. మన నాయిస్ కంపెనీ నుంచి వచ్చింది. చూద్దాం. ఇదిగోండి మనకొచ్చింది నాయిస్ నుంచి. హ్మ్. ఇగోండి చూస్తున్నారు గదా! నాయిస్ వాళ్ళది బాక్స్ ఇది. NM3 అంట. మన ఇది ప్యూర్ పాడ్స్ వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్ అనేసి ఉన్నది. చూద్దాం దీని ఒరిజినల్ రేట్ వచ్చేసి 6000 సమ్ చేంజ్ ఉన్నది. డిస్క్రిప్షన్‌లో నేను దీని లింక్ అనేది పెడతాను. అండ్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం దీని లోపల ఎలా ఉన్నది అండ్ దీన్ని పెట్టుకున్న తర్వాత కంఫర్ట్ ఎలా ఉన్నది ఇవన్నీ చూద్దాం. లెట్స్ అన్బాక్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ మన నాయిస్ బ్రాండ్ నుంచి వచ్చిన బాక్స్ వీడియో. బాక్స్ ఇది నాయిస్ నుంచి. చెప్పాను కదా మనకి కొత్తగా నాయిస్ వాళ్ళు రిలీజ్ చేసే ఇయర్ బడ్స్ అనేసి. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్సింగ్ వీడియోస్ కూడా చాలా చాలా టైం తర్వాత వచ్చింది మనకి. మంచి మంచి కాన్సెప్ట్ ఇది. అండ్ నాయిస్ వాళ్ళు కూడా బాగుంటుంది దీని బిల్డ్ క్వాలిటీ కానీ ఏమన్నా. సో రైట్ హియర్ వి గో. ఇవన్నీ నాయిస్ బ్రాండ్ నుంచి మనకు వచ్చిన ఇయర్ బడ్స్ అనేవి ఇయర్ పాడ్స్ అనొచ్చు. ఇది ఇలా పంచర్ అవుతుంది. ఇగోండి మన నాయిస్ నుంచి వచ్చిన ప్యూర్ పాడ్స్. మన ఎయిర్వే టెక్నాలజీ అనేసి వాడారు దీంట్లో. చూస్తున్నారు కదా ఇక్కడ పైన రాశారు ఎయిర్వే టెక్నాలజీ అని. సో డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చారు. చాలా బాగుంది ఎయిర్ పాడ్స్ అని. అండ్ దీని బ్యాటరీ బ్యాకప్ అనేది 80 అవర్స్ ప్లేబ్యాక్ టైం అని ఇచ్చారు. డ్రైవర్ వచ్చేసి 16mm అండ్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉన్నది. IPX5 వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ కూడా ఇచ్చారు. దీంతో పాటు మనకి ప్యూర్ బ్యాండ్ అనేసి కూడా ఇస్తున్నారు. సో దీంట్లో మనకి వచ్చాయంటే 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి ఏమో ఐవరీ టైప్, దాని పేరు అనేది సరిగ్గా ఐవరీ టైప్ కలర్లో ఉన్నది. బాగుంది అది కూడా. అండ్ బ్లాక్ నాకు వచ్చేసి క్లాసిక్గా అనిపించింది. నేను పవర్ బ్లాక్ అనేది తీసుకున్నాను. చాలా క్లాసిక్గా ఉన్నది, చాలా రిచ్ లుక్గా ఉన్నది. సో ఓపెన్ చేద్దాము. సీల్ అనేది కూడా మనకి నీట్గా చేసి పంపించారు. ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు బాక్స్కి. ఓకే మనం చూద్దాం ఇప్పుడు. మన ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి హర్యానా నుంచి పంపించారు ఇది ప్రోడక్ట్ అనేది. సో మనకి హర్యానా నుంచి వచ్చింది. లెట్స్ ఓపెన్. మనకి ఇలా క్లాసీగా చించితే బాగట్లేదు. కొద్దిగా రఫ్ అండ్ టఫ్గా చించామనుకోండి సూపర్ అనిపిస్తారు కదా. కానీ ఏదైనా సరే అన్బాక్సింగ్ వీడియో చేస్తుంటే దాని మజానే వేరుంటుంది. ఇదిగోండి ఇంకా మనం నైఫ్ని పక్కన పెట్టేస్తాం. మన బాక్స్ దీంతో పాటు ఏమేమి వచ్చాయో కూడా చూద్దాం మనం. హియర్ ఇట్ ఈస్. 16mm డ్రైవర్స్ అంటే చాలా సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. బాక్స్ కూడా చాలా బాగుంది. హియర్ మన షో ఆఫ్ ది డే. షోని మంచిగా గ్రాఫ్స్ చేసుకోవడానికి ఇది బాగా మనం అంటాం కదా ఒక ఏరియాలో షోని
నీట్గా వాళ్ళ వైపు తిప్పేసుకుంటున్నానని షో వాళ్ళ నాయిస్ మేకర్స్ నుంచి ఒక చిన్న లెటర్ నోట్. హియర్ మన స్టార్ రైట్ చూస్తున్నారు కదా, ఇది మనకు తెలిసిందే. మన ఇయర్ బ్యాండ్ ఏమంటారు, నెక్ బ్యాండ్ లాగా హెడ్ బ్యాండ్ టైప్ ఇది ఇచ్చారు. కంఫర్ట్ లెవెల్స్ బాగున్నాయి అనేసి చూసాను రివ్యూస్. సో ఇది పక్కన పెడదాం. ఇంకా పక్కన పెట్టేసి ఏమేమి బాక్స్లో ఏమేమి వచ్చాయో అన్నీ చూద్దాం మనం. ఈ లెటర్ కూడా పక్కన పెడదాం. క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా ఉన్నది. నాయిస్ బ్రాండ్ నుంచి ప్రీమియం క్వాలిటీ ఉన్నది. బాక్స్ కూడా మంచి ప్రీమియం లుక్ ఉన్నది. చూస్తున్నారు కదా, మంచి ప్రీమియం ఉన్నది. అండ్ బాక్స్ లోపల ఇంకేమేమి వచ్చాయో కూడా చూద్దాం. ఇవి పెట్టుకోవడానికి ఒక లెదర్ కవర్, లెదర్ అని చెప్పలేము కానీ అది ఒక బాగుంది అది. అండ్ ఇదేదో చిన్న బాక్స్లో ఉంది, దీంట్లో కూడా చూద్దాం. మోస్ట్లీ ఛార్జర్ అయ్యి ఉంటుంది, మనకి ఎక్కువ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉండాలి కదా. ఇది ఒక వైపు వస్తే ఇంకో వైపు వెళ్ళిపోయి వచ్చింది. సి టైప్ అన్నిటికన్నా ప్లస్ పాయింట్ ఏంటంటే సి టైప్ ఛార్జర్ అనేది ఇవ్వడం మనకి. సో ఇది మనకి ఇప్పుడు అన్నీ సి టైప్ వెళ్తున్నాయి కాబట్టి బెస్ట్ వన్. అండ్ ఇంకేం వచ్చాయో చూద్దాం. అంటే సమ్ స్టిక్కర్స్ అండ్ వారంటీ కార్డు ఇది రిజిస్టర్ చేసుకోవాలి. వారంటీ కార్డు ఒకటి చూసుకోవాలి. అండ్ సమ్ నాయిస్ స్టిక్కర్స్ ఇచ్చారు, బాగున్నాయి నాయిస్ స్టిక్కర్స్ కూడా. కొన్ని వైట్లో ఇచ్చారు, బ్లాక్లో ఇచ్చారు. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనకి వచ్చిన ప్యాకేజ్లో వచ్చేసి దీని కవరు, ట్రావెలింగ్ గురించి, పవర్ అడాప్టర్ అంటే ఇయర్ ఫోన్స్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ఇయర్ పాడ్స్ అనొచ్చు, నాయిస్ పాడ్స్ అండ్ హెడ్ బ్యాండ్, ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం దీనిలో ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోని ఎంత బాగుందో, చాలా సూపర్గా ఉంది. అండ్ ఇక మెన్షన్ కూడా చేశారు లెఫ్ట్ ఏది రైట్ ఏది అని. చాలా బాగుంది క్వాలిటీ కూడా. తీయగానే ఆన్ అయిపోయింది. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఆన్ అయిపోయింది. ఇది మన ఇయర్ పాడ్స్, నాయిస్ వాళ్ళి ప్యూర్ ఇయర్ పాడ్స్ కాదు, ప్యూర్ పాడ్స్. నేను బ్లాక్ కలర్లో తీసుకున్నాను. ఇది నాకు బ్లాక్ కలర్ చాలా నచ్చింది. ఇప్పుడు ఇది పెట్టుకొని ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూసారు కదా మన నాయిస్ వాళ్ళి ప్యూర్ పాడ్స్. ఇప్పుడు దీని ముందర మనకి ఛార్జింగ్ ఇండికేటర్ కూడా ఇచ్చారు. ఈ 4 ఇండికేటర్స్ మనకి బ్యాటరీ, కేస్ బ్యాటరీ ఎంతవరకు ఉన్నాయని చూపిస్తున్నారు. 80 hours ప్లేబ్యాక్ టైం అంటే చాలా బెస్ట్ ప్లేబ్యాక్ అని చెప్పొచ్చు. ఇది రైట్ ఇయర్. ఇది మనకి చూస్తున్నారు కదా, మనకి ఇయర్ లోపల అయితే వెళ్ళదు. ఇది జస్ట్ మన ఇయర్ బయటే ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న బటన్ కూడా ఇచ్చారు, కంట్రోలింగ్ బటన్, టచ్ బటన్స్ కింద ఇచ్చారు. డ్రైవర్స్ది బాగుంది. అంటే సెన్సార్ అండ్ పెట్టుకొని మన ఓల్డ్ స్టైల్లో ఉంటుంది. మన జాగింగ్ చేసినా, జంపింగ్ చేసినా, సైక్లింగ్ చేసినా సరే చెవు నుంచి పరకుండా ఉంటుంది ఇది. సో పెట్టుకుంటున్నాను. అంటే చూడడానికి కొద్దిగా హెవీగా ఉన్నా సరే బాగుంది. పక్కన పెట్టేస్తున్నాయి. ఇది చూస్తున్నారు కదా ఎంత క్లాసీగా ఉన్నదో, స్పోర్టీగా కూడా ఉన్నది ఇది. అండ్ చెవుకి ఎటువంటి ఇబ్బంది అని రావట్లేదు, చాలా కంఫర్ట్ ఫీల్ వస్తుంది. ప్రీమియం క్వాలిటీగా అనిపిస్తుంది ఈ ఇయర్ ఫోన్స్ అనేవి. బయట నాయిస్ రెడ్యూస్ అయ్యింది నాకు. అంటే నాయిస్ అంటే ఇప్పుడు నేను స్టూడియో టైప్లో దాంట్లో ఉన్నాను. సో లిటిల్ బిట్ నాయిస్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడేది నాకు కొద్దిగా రిఫ్లెక్షన్ రావడాలు. సో కంఫర్ట్గా అయితే ఉన్నది ఇది. సో బెస్ట్ వన్. అండ్ హెడ్ బ్యాండ్ అనేసి చూపించాను కదా, ఇది హెడ్ బ్యాండ్ టైపు. ఇది ఎలా సెట్ చేస్తాం అనేసి కూడా చూపిస్తాం. ఇక్కడ మన ఈ పాడ్స్ ఉంది కదండి, ఈ పాడ్స్ని మనం జస్ట్ ఇలా స్లైడ్ చేయాలి. స్లైడింగ్ మాట. సో ఈ స్లైడ్ చేసిన తర్వాత మన రైట్ సైడ్ చూసుకొని జస్ట్
ఇది ఉంది కదండి, ఇలా ఇన్సర్ట్ చేసేయడమే. ఇవన్నీ చూస్తున్నాగా, అది ఎక్కడ తెలియట్లేదు ఇది సపరేట్గా ఉన్నదా అనేసి. సో ఇది కూడా పెట్టి చూపిస్తాను మీకు ఎంత బాగుందనేసి. సో రెండు వైపులది తీస్తున్నాను. కొత్తది కదా, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది చేయడానికి. ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ అలానే పెట్టడమే. కొద్దిగా ఈ ఫింగర్ తోటి సపోర్ట్ ఇచ్చుకోండి, బాగుంటుంది. ఇక జస్ట్ ఇలా పెట్టేసుకున్నా. ఎవరికి వెనకాల వైపు కూడా చూస్తున్నారు కదా ఎంత కంఫర్ట్ ఫ్రీగా ఉన్నది. ఎవరైనా అంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కాకుండా యూనివర్సల్ మెజర్మెంట్ టైప్లో ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఎక్కడ మనకి ఇక్కడ తెలియట్లేదు, పెద్ద ఇబ్బంది కూడా లేదు ఇది. సో దీన్ని నేను కొన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేశాను. దీని ప్లేబ్యాక్ టైము, దీని నుంచి వచ్చే వాయిస్ కూడా మీకు మైక్లో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉందో ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ కంఫర్ట్ లెవెల్ వచ్చేసి మీ అందరూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అనేసి అన్నారు. సో ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు ఎలా ఉందో ఈ వీడియోలోనే రివ్యూ ఇస్తాను మీకు. ఇక ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మాట్లాడేదంతా ఈ నాయిస్ పార్ట్స్ నుంచే, ప్యూర్ పార్ట్స్ నుంచి మాట్లాడుతున్నాను. దీని నుంచే మన వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. నేను ఇప్పుడే కొంతసేపు ప్లే చేసి చూసుకున్నాను, కొన్ని సాంగ్స్ విన్నాను, బాగుంది. టీడబ్ల్యూఎస్ కన్నా ఓడబ్ల్యూఎస్ తక్కువనే ఉంటుంది. టీడబ్ల్యూఎస్ మన ఇయర్స్ లోపల నుంచి వెళ్తాయి కాబట్టి, సో ఈ ఓడబ్ల్యూఎస్ వచ్చేసి మనకి ఇయర్ బయటకు ఉంటుంది, లోపలికి ఉంటుంది మనకి ఇయర్ లోపలికి. సో దానివల్ల కొద్దిగా తక్కువ అనేది ఉంటుంది మనకి నాయిస్ ఇవన్నీ. సో ఇప్పుడు నేను నేను ఇప్పటివరకు చేసిన దాంట్లో చెక్ చేసుకున్న దాంట్లో ఈ మొత్తం అంతా బాగానే వచ్చింది. సౌండ్ ఎఫెక్ట్లు కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి, నేనైతే సాటిస్ఫై. అండ్ దీనిలో వచ్చే ఏ ఇబ్బంది ఏంటంటే కొద్దిగా ఈ రింగ్స్ వేసారు కదా, ఇయర్ రింగ్స్, అంటే ఈ పరకొని ఉన్నాయి, అంటే ఈ మోడల్ కొద్ది డిఫరెంట్గా ఉన్నది మా రెగ్యులర్ మోడల్ కన్నా. సో దీన్ని కొద్దిగా సెట్ చేయడానికి కొద్దిగా అలవాటు పడాలి మనం, కొద్దిగా సెట్ అవుతుంది. మనం స్టూడియో నుంచి బయటకు వెళ్తున్నాం. సో బయట నాకు ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది నడుస్తుంది. సో ఆ కన్స్ట్రక్షన్ వర్క్లో మనకి సౌండ్ ఎలా వస్తుందో కూడా చూద్దాం మనం. ఎయిర్పాడ్స్లో మనకి సౌండ్ ఎలా వస్తుంది ఏంటి ఇవన్నీ చెక్ చేసుకున్నాం. నాకు పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి, అన్ని వర్క్స్ నడుస్తున్నాయి, చూస్తాగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్లు ఇవన్నీ. సో నాకైతే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. సో దీని తర్వాత నాకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, దీని నుంచి వస్తుందా లేకపోతే మొబైల్ మైక్ నుంచి రికార్డ్ అవుతుందా అనేసి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి నేను. ఎక్స్టర్నల్ వాయిస్ వస్తే అంటే మరి దీనిలో చూసి ఫ్యూచర్స్ చూసేవారికి నేను మన ఆడియో కాల్స్ చేసేటప్పుడు మన వాయిస్ని కరెక్ట్గా అవుట్లోకి చేరేట్టుగా ఇలాగ ఉంటుంది అనేసి క్లారిటీ ఆఫ్ వాయిస్ అనేది ఉంటుంది. మన ఇయర్ ఫోన్స్ మనకి విన్నాం కూడా కాల్ క్వాలిటీ చాలా బాగుంది అనేసి చూశాను నేను. సో ఇది ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ గురించి అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో కొత్త టెక్నాలజీతో వచ్చింది ఇది. సో కొత్త టెక్నాలజీలో కొన్ని ఉంటాయి ఎలా అయినా నెగిటివ్స్ అనేవి. సో ఇది మాత్రం చాలా బాగుంది, నాకు కంఫర్ట్గా అనిపించింది. సో రీజనబుల్ ప్రైస్, నాయిస్ బ్రాండ్, మంచి బ్రాండ్. సో తీసుకోవచ్చు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో క్యాష్ విత్ అనదర్ వీడియో. మీకు ఇంకో ప్రోడక్ట్ ఏది అన్బాక్సింగ్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పేయండి. అండ్ ఇంకా నేను ఇంకేం ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ వీడియోస్ చేసుకోవడాంట్లో, సో అది కూడా మీరు చెప్పేయండి. దాన్ని కూడా నేను క్యాచప్ చేసుకుంటాను. క్యాచప్ చేసి మీకు కావాల్సిన గుడ్ కంటెంట్ తోటి నెక్స్ట్ వీడియోస్లో ఫాలో అప్ అయిపోతాము. క్యాచ్ యు లేటర్, బాయ్. అండ్ లాస్ట్లో లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట మాత్రం ఏ రేంజ్లో కొడతా అంటే మూట మోగిపోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి.